అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నేను స్కెచింగ్ వేద్దామని చెప్పి నా స్కెచ్ బుక్ తీసుకొని అయితే స్కెచింగ్ కోసం ఐడియాస్ అయితే వస్తుంది. డైలీ వేయడం వల్ల మజా రావట్లేదు. సో ఏదన్నా కొత్త విషయం తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు అమెజాన్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టా. సో మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. చలో 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 చూడండి. సో మనం ఆర్డర్ చేసిన కంపెనీ వచ్చేసి హువాన్ అనమాట. సో ఇంకో సైడ్ చూస్తే బ్యాటరీ ఫ్రీ పెన్ టాబ్లెట్ అని అయితే రాసింది. అంటే దీనికి బ్యాటరీ ఉండదేమో, ఎట్లా వరకు అవుతుంటా. H640p అని అయితే ఉంది. సో స్టిక్కర్ స్టిక్కర్ చలో ఓపెన్ చేసేద్దామా. బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లాంటి ప్యాటర్న్ ఒకటి వచ్చింది. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 6 స్విచెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి కస్టమైజ్ చేసుకోవచ్చు అనుకుంటా. కింద గ్రిప్స్ కూడా ఉన్నాయి, అంటే జరగకుండా. సో మనకి బాక్స్లో బట్ కేబుల్ కూడా వచ్చింది అనమాట. టైప్ సియా సరే, టైప్ బి నుంచి టైప్ ఏ ఉందన్నమాట. కొంత పాత మోడల్ కావచ్చు ఇది. కొత్త మోడల్ అయితే టైప్ సి వస్తుంది కదా. సో ఇది ఇప్పటి జమానాది అయితే కాదు, నాకు అర్థమైపోయింది. దీన్ని అయితే మన కంప్యూటర్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఓటీజీ కూడా వచ్చింది, టైప్ సి నుంచి టైప్ ఏ. అయితే నా ల్యాప్టాప్కి నా మ్యాక్ కూడా టైప్ సి ఉంటుంది, టైప్ ఏ అయితే ఉండదు. సో నడుస్తుంది అనమాట. అండ్ ఈ బుడ్డి ఏంట్రా, పెన్ పెట్టుకోవడానికి చిచ్చు బుడ్డిలా ఉంది. దీని అయితే ఇప్పుడైతే పక్కన పెడదాం. ఇది స్టాండ్ అని నాకు అర్థమైపోయింది లేండి, స్టాండ్ అది. అండ్ మనకి ఇంకో పెన్ అయితే వచ్చింది, స్టైలిష్ అయితే వచ్చింది. సో ఈ పెన్ తోటే మనం డిజిటల్ ఆర్ట్ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంది. సో దీని అయితే దీంట్లో ఇలా అంటే దానికి బాగుంది రాసేట. ప్రొఫెషనల్ అయిపోతున్నాం. యూజర్ మాన్యువల్ ఉంది, కొన్ని ఉన్నాయి, చాలా లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. ఒక్కలేదు ప్లగ్ పెట్టేసి చూద్దాం. సో ఇది మనకి వైర్ వచ్చేసి 1 మీటర్ ఉంది. సో 1 మీటర్ అంత దూరం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది నేనైతే నా పీసీ కనెక్ట్ చేసుకొని చూస్తే అయితే టచ్ చేద్దామని చూస్తే ఏది క్లిక్ చేసినా సరే టచ్ అవ్వట్లేదు, కానీ కర్సర్ అయితే పనిచేస్తుంది. అయితే దీంట్లో ఇంకో విషయం అయితే నాకు అర్థమైంది అనమాట. ట్యాబ్ను టచ్ చేయకుండానే దాని మీది నుంచి మనం జరుపుతున్నా సరే ఆ హ్యారో మార్క్ అనేది జరుగుతూనే ఉందన్నమాట. సో ఇది దీని ఒక స్పెషాలిటీయా లేకపోతే ఈ ప్యాడ్స్ ఇలానే వర్క్. సో దీని మీద 6 బటన్స్ అయితే నేను క్లిక్ చేసి కూడా చూసా, ఏది వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు కర్సర్ మూవ్ అవుతుంది, అంటే ఇప్పుడు హ్యారో మార్క్ అనేది మూవ్ అవుతుంది నేను మూవ్ చేస్తుంటే, కానీ టచ్ చేస్తూ ఉంటే ఆన్ అవ్వాలనుకుంటా, కానీ ఏదైతే ఆన్ అవ్వట్లేదు. మాది అర్థం కావట్లేదు ఎలా ఏంటిది అనేది. సో ఏమైనా మిస్ అవుతున్నానా నేను? సో ఇది ఎట్లా వర్క్ అవ్వాలి అని అంటే దీని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీని ఒక డ్రైవ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో దీన్ని ఎలా వాడాలని సెట్ చేసుకోవాలంట. సో డ్రైవ్ని అయితే ఎక్కించుకొని దానిపైన అయితే చేసుకుందాం. సో అందుకని యూజర్ మాన్యువల్ ఉండాలబ్బా ప్రతిసారి. సర్లే ఇన్స్టాల్ చేసుకుందాం.
లైన్స్కి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది. అంటే ఎంత ప్రెజర్ పెట్టాలి, ఎంత ప్రెజర్ పెట్టకూడదు అని. అయితే దీంట్లో విషయం ఏంటంటే మనం డ్రా చేసే ప్యాడ్ మీద, సో మన రియల్ లైఫ్లో బుక్ మీద ఎంత ప్రెజర్ పెడితే అంత థిక్నెస్ వస్తుంది కదా, సేమ్ ఈ ప్యాడ్ మీద కూడా మీరు ఎంత థిక్గా అంటే లైక్ ప్రెజర్ ఎక్కువ పెట్టారనుకోండి లావ్ లైన్ అయితే వస్తుంది, ప్రెజర్ తక్కువ పెట్టారనుకోండి థిన్ లైన్ అయితే వస్తుంది. సో ఇది ఒక స్పెషల్ అనమాట. ఇది నాకు డ్రా చేస్తూ ఉంటే నేను కనిపెట్టా. అండ్ ఈ ఫీచర్ ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం కూడా అయింది, లైక్ అది అర్థం కావడానికి టైం పట్టింది. సో వేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది అనమాట. అండ్ అవుట్లైన్ చేయడం ఎంత కష్టమైందో పెయింటింగ్ చేయడం అంత కష్టమైంది అనమాట. ఎందుకంటే కలర్ సెలెక్ట్ చేసుకోమంటే చాలా పెద్ద ప్రాబ్లం అయింది నాకు. ఆ షేడ్స్ టింట్స్ తేవడం కోసం అయితే కొంచెం టైం అయితే పట్టింది, కానీ ఏదో అలా చేసి అయితే మేనేజ్ చేస్తా. ఇది పర్ఫెక్ట్ అయితే ఏం కాదు, కానీ నా ఫస్ట్ టైం చేసిన దానికి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్గా అయితే ఉన్నా. నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీరు చూసింది ఏది కూడా స్పాన్సర్ కాదు, అయితే అంతా నా ఓన్ మనీతో అయితే కొన్నా. అయితే నాకు తెలుసు మీలో చాలా మంది దాని ప్రైస్ ఎంత అని చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే దాని ప్రైస్ వచ్చేసి 2400 చేంజ్ ఎంత ఉండే. సో దాని లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ఇప్పుడు నేను చేసింది కంప్యూటర్లోనే కాదు, మొబైల్లో కూడా సేమ్ ఇలానే చేయొచ్చు. ఒకవేళ దాని మీద కూడా మీకు ట్యుటోరియల్ అంటే దాని మీద కూడా ఎలా చేయాలో మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే కింద కామెంట్ చెప్పండి. అయితే మీరు ఇంకో విషయం కూడా కామెంట్ చేసి చెప్పాలి, మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, అయితే మీకు ఎక్కడెక్కడ బోర్ అనిపిస్తుంది, నా వీడియోస్ ఎలా మారితే బెటర్ అనేది మీకు అనిపిస్తే సో వాటిని కూడా కామెంట్ చేసి చెప్పండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.